వందే మాతరం స్ఫూర్తిని భావితరాలకు అందించడం మన బాధ్యత అని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. వందే మాతర గీతం 150 ఏళ్ల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం కలెక్టరేట్లో సామూహిక వందే మాతర గీతాలాపన చేశారు. విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ స్వాతంత్ర పోరాటానికి ప్రేరణ ఇచ్చిన వందే మాతరం గీతం ప్రాముఖ్యతను పంచుకున్నారు. స్వాతంత్రోద్యమ సమయంలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని, వందే మాతరం పాడితే జైలు శిక్ష విధించేవారన్నారు. నేడు స్వేచ్ఛగా గీతం ఆలపిస్తున్నామని, వందే మాతర స్ఫూర్తితో దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. వందే మాతరం కేవలం గీతం కాదని, భారతీయుల ఆత్మగౌరవం, అభిమానం, ఏకత్వానికి ప్రతీక అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర గీతాన్ని ఆలపిస్తూ స్వాతంత్ర వీరుల త్యాగాలను స్మరించుకోవాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఏఎన్ జ్యోతి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి శశాంక్, వైస్ ప్రిన్సిపల్ వి గీత, టీజీటీ ఉమా, గిరిజన సంక్షేమ వసతి గృహ ఉపాధ్యాయులు కె వెంకటలక్ష్మి, బి సత్యప్రియ, గిరిజన సాంఘిక సంక్షేమ బీసీ వసతి గృహాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్రోద్యమంలో వందే మాతరం ఒక స్ఫూర్తివంతమైన రణ నినాదమని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య మైదానంలో సామూహిక వందే మాతరం గేయాలాపన ఘనంగా నిర్వహించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ 150 ఏళ్ల క్రితం బంకించంద్ర చటర్జీ భారతదేశపు ఔన్నత్యాన్ని, సామాజిక చైతన్యాన్ని, భౌగోళిక వైవిధ్యాన్ని, భరతమాత శక్తి, సామర్థ్యాన్ని వివరిస్తూ అద్భుతమైన పదజాలంతో ఈ గీతాన్ని రాశారన్నారు. నాటి నుంచి ఈ గీతం స్వాతంత్ర సాధన సంకల్పానికి ఊపిరిపోస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతి భారతీయుడి గుండె లోతులోంచి వచ్చిన ఈ యుద్ధనాదం బ్రిటిష్ పాలకులకు నిద్ర లేకుండా చేసిందన్నారు. స్వాతంత్రానంతరం కూడా ఈ గేయం ప్రతి ఒక్కరిలోనూ నిత్య స్ఫూర్తిని కలిగిస్తోందని, భవిష్యత్ తరాల కోసం ఈ సంస్కార ప్రవాహాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, అన్ని విభాగాల హెచ్ఓడీలు, సిబ్బంది పాల్గొన్నారు. శబరిమలకు వెళ్లి అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం నవంబర్ 14 నుంచి జనవరి 21 మధ్య దక్షిణ మధ్య రైల్వే 60 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు విజయవాడ రైల్వే పిఆర్ఓ నుస్రత్ ఎం మాంద్రాపూర్కర్ తెలియజేశారు. మచిలీపట్నం కొల్లం, నర్సాపూర్ కొల్లం, చర్లపల్లి కొల్లం మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, నిడదవోలు, కొవ్వూరుకు 757 గృహాలు మంజూరైనట్లు జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ ఎన్ బుజ్జి వెల్లడించారు. ఒక్కో ఇంటిని 2.5 లక్షలతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో కేంద్రం 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 భరిస్తాయని పేర్కొన్నారు. 5 దశల్లో సాంకేతిక తనిఖీ అనంతరమే చెల్లింపులు జరుపుతాయని స్పష్టం చేశారు. జిల్లాలోని రాజమండ్రి, నిడదవోలు, కొవ్వూరు వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పనులను ఆమె పరిశీలించారు. దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీని కారణంగా దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజుకు 1,500కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.